హాయ్ అండి అందరికీ. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తానండి. అయితే ముందుగా క్లాత్ని ఈ విధంగా క్రాస్ పీస్ల కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని క్రాస్గానే జాయింట్ చేసుకోండి. స్ట్రైట్గా జాయింట్ చేయకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోండి. అయితే ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత మనకి సింగిల్ పాదం ఉంటుంది కదండి, సింగిల్ పాదాన్ని అక్కడ సెట్ చేసి పెట్టేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా థ్రెడ్ అనేది మధ్యలో పెట్టేసి క్లాత్ని టైట్గా పట్టేసుకొని కుట్టు అనేది థ్రెడ్ పక్కనే పడే విధంగా చూసుకొని కుట్టు అనేది వేసేసుకోండి. కుట్టు వేసేటప్పుడు లూజ్గా వస్తే మాత్రం మనకి పైపింగ్ చేసేటప్పుడు నీట్గా రాదు. అది ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. ఈ విధంగా టైట్గా పట్టేసుకొని నీట్గా కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏదైనా ఎక్స్ట్రాగా కొద్దిగా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచు వెడల్పు కానీ లేదంటే 1/2 ఇంచు వెడల్పుతో క్లాత్ అనేది ఉంచేసుకోండి. ఉంచేసుకున్న తర్వాత ముందుగా లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకోండి. లైనింగ్ క్లాత్ పైన ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టేసుకోండి. థ్రెడ్ అనేది పెట్టేసుకున్న తర్వాత కుట్టు థ్రెడ్ పక్కనే పడే విధంగా చూసుకొని కుట్టు అనేది వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదండి, ఒరిజినల్ క్లాత్ పైన ఈ విధంగా ఉల్టాగా పెట్టేసుకోండి. లైనింగ్ క్లాత్ అనేది ఉల్టాగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఒక కుట్టు అనేది వేసుకోండి. ముందుగా కింద ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టేసుకున్నాం. తర్వాత మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది వచ్చింది. తర్వాత పైన అనేది లైనింగ్ వచ్చింది. ఒకసారి చూసుకోండి. ఈ విధంగా కుట్టు అనేది వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అయితే మనము ముందుగానే థ్రెడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు లూజ్గా వేస్తే మాత్రం మనకు ఇంత పర్ఫెక్ట్గా రాదండి. ఒకసారి వేసేటప్పుడు చూసుకొని వేయండి. ఒకవేళ కొత్త వారైతే మాత్రం ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతే వస్తుందండి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో.